సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నాను కదని అమ్మాయి అనవసరంగా ఉద్యోగం చేసుకుని నలిగిపోవాల్సిన అవసరం లేదు. 1 లక్ష రూపాయల జీతం భర్తకి వస్తే ఇద్దరు కలిసి ఆనందంగా బ్రతకొచ్చు. దానిలో 2 లక్షల రూపాయలు మన ఉద్యోగంలో నుంచి డబ్బు తెచ్చుకుంటున్నాం. చివరికి ఏమిటి, వాడిని ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఒక ఏసీ బస్సుల్లోనూ పంపించాలని ఒక ప్రెస్టేజ్ కోసం వాడిని అక్కడికి పంపిస్తున్నాం. దాదాపు 10,000 రూపాయలు జీతం ఇచ్చేసి ఒక పని మనిషిని పెట్టుకుంటున్నాం. పని మనిషికి పిల్లల్ని అప్పచెప్పేసి ఇద్దరు చెరుకు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. రాత్రి వచ్చేసరికి కలిసిపోయి ఏదో ఒక మాట మీద ఇద్దరికి తేడాలు వస్తున్నాయి. పోటాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటున్నారు, విడాకులు వచ్చేస్తున్నాయి. ఈ ఉద్యోగాలు మనకు అవసరమా? ఏనికి ఉద్యోగం? ఏది ఉద్యోగం? ఏది సద్యోగం? ఏరా నీకు ఉద్యోగం సద్యోగం లేదా అంటారు. ఏమిటి ఆ ఉద్యోగం అంటే ఏమిటి? సద్యోగం అంటే ఏమిటి? యోగంగా జీవించటమే ఉద్యోగం, యోగ పద్ధతిలో జీవించటమే సద్యోగం. యోగ కర్మ సుకౌశలం. ఎప్పుడైతే మనం ఆ వైట్ కాలర్డ్ జాబ్స్ ఏదైతే గుమస్తాగిరి అనేటటువంటి విధానం ఎప్పుడైతే మనకు వచ్చిందో మన మైండ్ సెట్ లో చాలా పెనుమార్పులు సంభవించాయి. ఆ మైండ్ సెట్ ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఆ విధంగా గొప్పగా జీవించే వాళ్ళ చరిత్రలు నిలిచిపోతున్నాయి, చరిత్రలు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి మనకు కావలసింది మన ఆహార్యంలో కానీ మన ఆహారంలో కానీ లేనిపోని తెచ్చిపెట్టుకున్నటువంటి అభినయాలు మనకు అక్కర్లేదు. ఏమంటారమ్మా? అవసరమా? అవసరం. నేను ఎలా బ్రతుకుతున్నాననేది కావాలి, ఎలా జీవిస్తున్నాను, నా జీవన విధానం ఎలా ఉన్నది అనేది నీకు ఆత్మసంతృప్తి కలిగించాలి. నీకు ఆత్మసంతృప్తి కలిగించినట్టు దాన్ని చేసి ఏమిటి ఉపయోగం? కాబట్టి ఆ మధ్య ఒక కార్టూన్ చూశారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఒకప్పుడు అటకెక్కిపోయి నానా రకాలైన కలకలం రేగింది మనకు హైదరాబాద్ లోనే. అప్పుడు ఒక కార్టూన్ చూశాను, మట్టి మోసుకుంటూ వెళ్తున్నాడు ఒక కూలి. ఇదిగోనయ్యా నేను ఏ పనైనా చేసుకుని బ్రతకగలుగుతాను, నువ్వే ఎటు కాకుండా అయిపోయావంటాడు. ఇది నిజమా కాదా? నిజమా కాదా? ఏ పనైనా మనం చేసుకుని బ్రతకగలం. ఒక భిక్షగాడు వచ్చాడు ఒక ఆయన దగ్గరికి భిక్షం అడగడానికి. అప్పుడు ఆయన అడిగాడు, నీకు చెయ్యి కనుక నాకు ఇస్తే నీకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు భిక్షగాడిని. అయ్యో చెయ్యి ఎలా ఇస్తానండి, నాకు చెయ్యి లేకపోతే నేను పని చేసుకోలేను కదా అన్నాడు. నీకు కాలు ఇవ్వు 10,000 ఇస్తానన్నాడు. అయ్యో కాలు లేకపోతే నేను నడవలేను కదా, నీకు కాలు ఎలా ఇస్తానన్నాడు. నీకు కాలేయం ఇస్తావా? అయ్యో కాలేయమే ఇచ్చేసి దానికి 30,000 ఇస్తానన్నాడు. అయ్యో కాలేయం ఇస్తే మరి నేను ఎట్లాగండి, నేను అన్నం ఎట్ట తింటాను, ఎట్లా అరుగుతుందన్నాడు. నీ కిడ్నీస్ ఇస్తావా? నీకు 3 లక్షలు ఇస్తానాడు. కిడ్నీస్ లేకపోతే నాకెట్లా? నీ శరీరంలోని ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పుడు నువ్వెందుకు అడుక్కుంటున్నావు? నీ శరీరంలోనే పనిచేసే చెయ్యి ఉన్నది, నడిచే కాలు ఉన్నది, నీ శరీరంలో ఇన్ని యంత్రాలు పనిచేస్తున్నప్పుడు మరి నువ్వెందుకు అడుక్కుంటున్నావు? పేదవాడు నేను ఎందుకు అంటున్నావు అంటే అతను తెల్లపోయాడు. ఆన్సర్ లేదు దానికి.